హాయ్ ఫ్రెండ్స్, ఒక సింపుల్ క్వశ్చన్. మీరు మీ సేవింగ్స్ అకౌంట్లో మనీ సేవ్ చేసి ఆ మనీ సేఫ్గా ఉన్నాయనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే చాలామంది మనీ కరెక్ట్గా సేవ్ చేస్తారు, కానీ వాటిని రాంగ్గా యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇండియాలో మనకి చిన్నప్పటి నుంచి నేర్పించిన ఒక మనీ లెసన్ ఏంటంటే మనీ సేవ్ చేయడం. దట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. కానీ ఎవరు మనకి చెప్పని విషయం ఏంటంటే ఎప్పటి వరకు సేవ్ చేయాలి, ఎంత సేవ్ చేయాలి, సేవ్ చేయడం ఎప్పుడు ఆపాలి, వీటిని ఎవరూ నేర్పించరు. సో అందుకే మనలో చాలామంది ఎమర్జెన్సీ అవసరాలకి ఉంచుకున్న మనీ ఏమో ఇన్వెస్ట్ చేస్తారు, అండ్ లాంగ్ టర్మ్ అవసరాలకు కావాల్సిన మనీ ఏమో సేవింగ్స్ అకౌంట్లో జాగ్రత్తగా సేవ్ చేస్తారు. ఈ రెండు కూడా ప్రాబ్లమే. అండ్ ఈ కన్ఫ్యూజనే దిస్ ఈజ్ రూట్ కాజ్ ఫర్ మెనీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్. సో లెట్స్ కీప్ ఇట్ సింపుల్. అసలు సేవింగ్స్ అంటే ఏంటి? సేవింగ్స్ అంటే మనకి షార్ట్ టర్మ్లో ఉన్న అవసరాల కోసం కొంత మనీని మనం పక్కకు పెట్టడం, లిక్విడిటీ కోసం, లేదంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ ప్రొటెక్షన్ కోసం ఇది వాడతాం. సో ఇది జనరల్గా ఎలాంటి వాటి కోసం వాడతాం అంటే ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేసుకోవడానికి, లేదంటే మెడికల్ ఎక్స్పెన్సెస్కి, లేదంటే నియర్ బై ఏదన్నా ఎక్స్పెన్సెస్ ఉందంటే దానికోసం మనీని సేవ్ చేయాలి. సో ఈ సేవ్ చేయడానికి టూల్స్ ఏముంటాయి? ఐదర్ సేవింగ్స్ అకౌంట్, లేదంటే ఎఫ్డి, లేదంటే ఏదైనా లిక్విడ్ ఫండ్. ఎందుకంటే సేవింగ్స్ మనం సేఫ్టీ కోసం చూస్తాం. సో ఇమ్మీడియట్ సేఫ్టీ కోసం సేవింగ్స్ చేస్తాం మనీని. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? సో ఇన్వెస్ట్మెంట్ అంటే లాంగ్ టర్మ్లో గ్రోత్ ఉండాలి, అండ్ ఫ్యూచర్లో వచ్చే అవసరాల కోసం అప్పుడు ఒకేసారి మనీని గ్యాదర్ చేయలేకపోతే దాన్ని ఇప్పటి నుంచి బిల్డ్ చేసుకుంటూ రావటం. సో ఇవి ఎలాంటి అవసరాల కోసం ఉంటాయి? జనరల్గా మన రిటైర్మెంట్ కార్పస్ క్రియేట్ చేయడానికి, లేదంటే చిల్డ్రన్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం, లేదంటే చిల్డ్రన్ మ్యారేజ్ కోసం. సో ఇలాంటివి ఏదైతే ఉంటాయో లాంగ్ టర్మ్లో ఉన్న గోల్స్ ఏవైతే ఉంటాయో, ఫినాన్షియల్ గోల్స్, వాటిని అచీవ్ అవ్వడానికి మనం కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాం. సో వీటికి ఎలాంటి టూల్స్ వాడతామంటే ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ కానీ, లేదంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా. సో ఇలాంటి టూల్స్ వాడతాం దీనికోసం. సో ఇన్వెస్ట్మెంట్ అంటే గ్రోత్, సేవింగ్స్ అంటే సేఫ్టీ. సో చాలామంది ఎలా ఆలోచిస్తారంటే సేవింగ్స్ ఓన్లీ సేఫ్, ఇన్వెస్ట్మెంట్ అంటే రిస్క్ అనుకుంటారు. కానీ ఇక్కడ ఇన్ఫ్లేషన్ గురించి ఎవరు ఆలోచించరు. జనరల్గా మనం సేవ్ చేసామనుకోండి, ఆ సేవింగ్స్ అకౌంట్లో మనకి 3 to 4% ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ యావరేజ్ ఇన్ఫ్లేషన్ ఇండియాలో 6%. ఇవి చూడటానికి ఒకేలా ఉంటాయి, కానీ లాంగ్ టర్మ్లో మీకు 3%, 4% ఇంట్రెస్ట్ అంటే ఇయర్ 10,000 ఉన్నది, 1 year తర్వాత 3% ఇంట్రెస్ట్ తీసుకున్నా కానీ 10,300 అవుతుంది. బట్ ఈ ఇయర్ మీరు 10,000తో కొన్న వస్తువు నెక్స్ట్ ఇయర్ 10,300తో కొనగలరా అంటే ఇన్ఫ్లేషన్ వల్ల అది 10,600 అవుతుంది. సో మీరు 300 షార్ట్లో ఉంటారు అనమాట. దీన్ని లూజింగ్ పర్చేస్ పవర్ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అంటారు. సో మీరు సేవింగ్స్ అకౌంట్లో పెట్టడం వల్ల ఉండే ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఈట్స్ యువర్ పర్చేస్ పవర్. మీకు చిన్న ఎగ్జాంపుల్తో చెప్పాలి అంటే ఒక ఏ అనే పర్సన్ ఒక 10 lakhs సేవింగ్స్ అకౌంట్లో ఒక 20 years పెట్టాడు అనుకోండి. సో అది ఎంత అవుతుంది? ఒక బి అనే పర్సన్ అదే 10 lakhsని అదే 20 years ఒక 10 to 12% వచ్చే ఒక ఏదైనా ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకున్నా, లేదంటే ఇంకేదైనా ఇన్వెస్ట్ చేసినా, సో ఆ డిఫరెన్స్ ఎంత వస్తుందంటే అది ఆల్మోస్ట్ కొన్ని లక్షల్లో వస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఈ ఏ అనే పర్సన్ 10 lakhs 20 years పాటు 3% వచ్చే సేవింగ్స్ అకౌంట్లో పెట్టడం వల్ల అతనికి జనరేట్ అయ్యే కార్పస్ ఓవరాల్గా 20 yearsలో 18 lakhs. కానీ ఆ బి అనే పర్సన్ ఇదే 10 lakhs ఇదే 20 years 10 to 12% వచ్చే ఒక ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్లో పెడితే అతను జనరేట్ చేసే కార్పస్ ఆల్మోస్ట్ 1 crore. సో 18 lakhsకి 1 crore దెర్ ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. సో సేమ్ మనీ సేమ్ టైంలో యూసేజే డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ మనీ ప్రాబ్లం కాదు, మన డెసిషన్ రాంగ్. సో జనరల్గా మనం పీపుల్లో చూసే 3 biggest మిస్టేక్స్ ఏంటంటే, ఫస్ట్ మిస్టేక్, ఎమర్జెన్సీ ఫండ్ ఏదైతే సేవ్ చేస్తామో దాన్ని తీసుకొని వెళ్ళి మార్కెట్లో పెడతారు. బట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ రాగానే మార్కెట్ ఇన్ఫ్లేషన్స్కి ప్యానిక్ అయిపోతారు. సెకండ్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే రిటైర్మెంట్ కార్పస్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకెళ్ళి బ్యాంక్ ఎఫ్డీల్లో పెట్టేసి సంవత్సరాలు వెయిట్ చేస్తూనే ఉంటారు.
కానీ ఇన్ఫ్లేషన్ డ్యామేజ్ స్లోగా జరుగుతుంది, దాన్ని గమనించలేరు. థర్డ్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే వీ విల్ ఇన్వెస్ట్ లేటర్ అని. ఈ లేటర్ అనేది ఇట్ నెవర్ కమ్స్. దీనివల్ల మీకు టైము లాస్ అండ్ యూఆర్ లూజింగ్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఆల్సో. సో చాలామంది ఫెయిల్ అయ్యేది తక్కువ సంపాదించినందుకు కాదు, ఆ సంపాదించిన దాన్ని సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవి కన్ఫ్యూజ్ అయ్యి రెండింటిని మిక్స్ చేయడం వల్ల చాలామంది ఫెయిల్ అవుతారు. సో దీని నుంచి బయటికి రావాలి అంటే ఒక 3 స్టెప్స్ సింపుల్ సిస్టమ్ ఫాలో అవ్వాలి. ఆ సిస్టమ్ ఏంటంటే ఫస్ట్ బిల్డింగ్ ఎమర్జెన్సీ ఫండ్. దీన్ని సేవింగ్స్ టూల్ వాడి ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేసుకోవాలి. సో సపోజ్ ఎఫ్డి కానీ లిక్విడ్ ఫండ్స్ కానీ ఇలాంటివి వాడుకొని 6 months ఎక్స్పెన్సెస్కి సరిపోయే ఒక ఫండ్ని బిల్డ్ చేసుకోవాలి. సో ఈ ఫండ్నే మనం శాలరీ వోలటాలిటీలో వాడుకోవచ్చు, లేదంటే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీస్లో వాడుకోవచ్చు. సో ఇది ఓన్లీ ఫర్ ఎమర్జెన్సీస్. సెకండ్ స్టెప్ ఏంటంటే లాంగ్ టర్మ్ గోల్స్ కోసం ఇన్వెస్ట్ చేయటం. సో ఇన్వెస్ట్ చేసే మనీ ఎలా ఉండాలి అంటే మీకు ప్రజెంట్ ఆ మనీ అవసరం లేకుండా ఉండాలి, అండ్ ఇదే మనీ మీకు లాంగ్ టర్మ్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఉపయోగపడేలా ఉండాలి. లాంగ్ టర్మ్ గోల్స్ అంటే మినిమం 5+ years టైం హారిజన్ ఉన్న గోల్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. థర్డ్ స్టెప్ ఏంటంటే డోంట్ మిక్స్ బోత్. సో ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ ఫండ్ని ఇన్వెస్ట్ చేయటం కానీ, లేదంటే లాంగ్ టర్మ్ గోల్స్ కోసం తీసుకొచ్చి వాటిని సేవ్ చేయటం కానీ, ఇలా ఈ రెండింటిని మిక్స్ చేయటం అది చాలా పెద్ద మిస్టేక్. ఈ 3 సిస్టమ్స్ కనుక మనం ఫాలో అయితే సో ఖచ్చితంగా ఒక ఫినాన్షియల్ డిసిప్లిన్ అండ్ వెల్త్ క్రియేషన్ చేయొచ్చు. సో బిగ్గెస్ట్ క్లారిటీ ఏంటంటే ఎప్పుడు ఎక్కువ సేవ్ చేయాలి, ఎప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. ఎప్పుడు ఎక్కువ సేవ్ చేయాలి అంటే ఎప్పుడైతే శాలరీ అన్సర్టన్గా ఉంటుందో అండ్ ఎమర్జెన్సీ ఫండ్ సఫిషియెంట్గా ఉండదో, లేదంటే షార్ట్ టర్మ్లో ఏదైనా బిగ్ ఎక్స్పెన్స్ ఉందో, ఇలాంటి టైంలో ఎక్కువ సేవ్ చేయాలి. మరి ఎప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి అంటే స్టేబుల్ ఇన్కమ్ ఉంది, దాంతోపాటు ఎడిక్యువేట్ ఎమర్జెన్సీ ఫండ్ ఉంది, ఇలాంటి టైంలో ఎక్కువ మనీని ఇన్వెస్ట్మెంట్కి మొబిలైజ్ చేయాలి. సో ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడినప్పుడు ఈ సేవింగ్ చేసే ఒక కేటగిరీ పీపుల్ ఉంటారు. వీళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడినప్పుడు మార్కెట్ ఈజ్ టూ రిస్కీ, అది మనకు అర్థం కాదండి, సో ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇన్వెస్ట్ చేయకపోవటం కూడా ఒక డెసిషనే కదా. సో ఇన్ఫ్లేషన్ అనేది ఇలాంటి డెసిషన్ తీసుకునే వాళ్ళకి డెఫినెట్గా పనిష్మెంట్ ఇస్తుంది. సో ఫైనల్గా సేవింగ్స్ కీప్స్ యూ అలైవ్ ఇన్ ఎమర్జెన్సీస్, ఇన్వెస్ట్మెంట్ కీప్స్ యూ అలైవ్ ఇన్ ఫ్యూచర్. You need both, but for different purposes. If you like the content, please like, share, subscribe to Financial Dr. Srinivas, your partner in your wealth journey. Thank you.